ఓ సారు చూడండి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలన్న తీర్మానంలో మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా కావాలని అతనిపై సస్పెన్షన్ వేయటం జరిగింది. దీన్ని సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా సూర్యాపేట బీఆర్ఎస్ లీగల్ సెల్ తరపున మేము ముక్తకంఠంతో వారి యొక్క సస్పెన్షన్ను కుట్రపూరితంగా చేసిరే తప్ప న్యాయబద్ధంగా చేయలేదనేది మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాలు ఒక క్యాబినెట్లో ఉండి ప్రజా సంక్షేమంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు, ఎంతో అనుభవం ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు తను శాసనసభ నిబంధనలకు అనుకూలంగా శాసనసభకు భంగం కలగకుండా స్పీకర్ గారిని గౌరవించుకుంటూ శాసనసభ అనేది గౌరవ సభ్యులు అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పుకుంటూ మాట్లాడుతున్న దాన్ని చెలువలు పలువలు చేసి కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా అతని సస్పెన్షన్ చేస్తూ అది బడ్జెట్ సమావేశాల ముగింపు వరకు అంటే 27వ తారీఖు వరకు సస్పెన్షన్ చేయటం అనేది దట్ ఈజ్ నాట్ ప్రజాస్వామ్యం పద్ధతి కాదనేది ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున సూర్యాపేట నుండి మేము ఖండిస్తున్నాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దానిలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ జగదీశ్వర్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశాన్ని గవర్నర్ ప్రసంగంలో శుద్ధాబద్ధాలు చేర్చి గవర్నర్తో చదివించిండ్రు, అలవి కాని హామీలన్నీ ఇచ్చి అమలు చేయని హామీలన్నీ కూడా ప్రసంగంలో చేర్చిండ్రు అని వారు శాసనసభకు తెలియజేసే సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్బుద్ధితోటి వారిని జీర్ణించుకోలేక మరి ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తిగా, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మరి ఇవన్నీ కూడా శాసనసభ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం చేత పరిష్కరించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్న క్రమంలో మరి ఈ ప్రభుత్వం వారిని ఏకపక్షంగా దుర్మార్గంగా సస్పెండ్ చేయడం అనేది చాలా అమానవీయమైన చర్య. ఎందుకంటే సమాధానం చెప్పలేని పరిస్థితి, వారి ప్రసంగానికి సమాధానం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి చేయలేక ఇలా చూస్తున్నాం మనం. ప్రతిరోజు కూడా బయట ఎవరైనా కార్యకర్తలు, పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే మరి ప్రశ్నించే గొంతుకను నిర్మూలించే విధంగా వారు చేసుకున్న చర్య అనేది అమానవీయం. ఇంతవరకు కూడా 16 నెలలు అవుతుంది. మరి 16 నెలల కాలంలో ఎస్సీ డిక్లరేషన్ అంశాలు ఇంతవరకు మీరు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే రాయితీలు పొందిరో అటువంటి సంస్థల్లో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చాలా వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇది దళితుల కోసం. ఆ దళితుల కోసం ఇచ్చిన హామీలను మీరు అమలు చేయకుండా మర్చిపోయి మరి అనని మాటను చిత్రీకరిస్తూ జగదీశ్వర్ రెడ్డి మీద అపవాదం చేయటం అనేది చాలా సమంజసం కాదు. ఇది మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అదేవిధంగా ఒక విషయం చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరం జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లో మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక సామాజిక న్యాయ సాధనలో ఒక సామాజిక ఆలోచన చేసి ఒక ఆలోచన పరంగా జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ఒక సాధారణ వ్యక్తి, దళిత మహిళ, ఆమెను జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళను మరి మున్సిపల్ చైర్మన్ చేసిన విషయం మీరందరూ కూడా సభ్యసమానం తెలుసు. అది కూడా ఆలోచన చేయాలి. కేవలం గుడ్డగాల్చి మీదేసినట్టు అన్ని మాటలు చిత్రీకరించి ఒక సామాజిక న్యాయంలో ముందు వరుసలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఇటువంటి నిందమనమాట మంచిది కాదు. వెంటనే, ఎందుకంటే వారు చెల్లించే ఉన్న వ్యక్తి మన జగదీశ్వర్ గారు. ఈ మధ్యన ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఈ యొక్క పంట భూములను పరిశీలన చేసినప్పుడు మరి నీరు అందకుండా పంట పొలాలు ఎట్లా ఎండిపోయినావు, రైతుల బాధను చూసి కన్నీరు తీసుకున్నారు.
ఒక మానసికమైన మంచి మనసున్న మహారాజు మన కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తిని తీసుకొని మీరు ఒక కులం పేరు మీద ఏదో స్పీకర్ని అవమానించేట్టు మాట్లాడినట్టు అది మాట్లాడితే ఎవరు కూడా ఏ సమాజం కూడా మీరు దాన్ని స్వీకరిస్తలేరు. దయచేసి మరి మన వెంటనే అసెంబ్లీలో వారి పట్ల అసెంబ్లీ సస్పెన్షన్స్ను ఉపసంహరించుకొని తిరిగి బడ్జెట్ సమావేశాల్లో వారిని అసెంబ్లీకి ప్రవేశానికి మళ్ళీ తిరిగి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ న్యాయవాద సంఘ పక్షాన మేము కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు కుంటగడ్డ జగదీష్ రెడ్డి గారి మీద మొన్న శనివారం రోజున రాష్ట్ర స్పీకర్ విధించినటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. వారు మాట్లాడినటువంటి మాటల వీడియో ఫుటేజ్ తెచ్చి ఎక్కడా కూడా స్పీకర్ గారిని ఏకవచనంతో కానీ అసభ్యంగా కూడా ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి ఉన్నది. రాష్ట్రం మొత్తం లైవ్ టెలికాస్ట్లో చూసిరు. మరి కావాలని చెప్పేసి కుట్రపూరితంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిరు తప్ప వేరేది ఏమీ లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి అలవాటు ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ ఈ అసెంబ్లీ 27వ తారీఖు దాకా దాదాపు 10 రోజుల పాటు నడిచేటువంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయో మేము ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ ప్రతిపక్ష సభ్యులు నిలదీసి అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడతారో మరి దీని నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చెప్పేసి ఒక సస్పెన్షన్ వేసి అక్కడ కూర్చున్నటువంటి స్పీకర్ దళితుడు కాబట్టి దళితులంటే ఒక గౌరవం లేదని చెప్పేసి కొద్ది సంఘాలను రెచ్చగొట్టి మొత్తం అసలు ఈ ప్రజా సమస్యలే చర్చకు రాకుండా మొత్తం దీన్ని క్యాస్ట్ వైపు మలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు పోతా ఉన్నది. నేను అందరం కూడా టీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రజాస్వామిక వాదులుగా అడ్వకేట్లుగా పార్టీ లీగల్ సెల్గా మేము ఖండిస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారి పైన విధించినటువంటి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము వెనుకకు తగ్గేది లేదు. మొన్నటి దాకా కూడా మొన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చూసినాం. మరి రానున్న కాలంలో వారిపైన ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయకుంటే ఈరోజే మా టీఆర్ఎస్ పార్టీ మరి